Hi friends, this is Rupa. Please do subscribe ABL Movies. హాయ్ ఫ్రెండ్ నా పేరు లచ్చవ్వ హాయ్ ఫ్రెండ్ నా పేరు నచ్చవ్వ మా ఇండియన్ చూడుండ్రి Hi friends, this is Madhavi. Please do subscribe ABL Movies. Hi friends, this is Sandhya. Please do subscribe ABL Movies. హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ బోడనగర్ రాజిరెడ్డి ఏబిఎల్ మూవీ చూడండి. హలో అందరికీ, నేను మీ ప్రణవ్, ఏబిఎల్ టీమ్ ప్రొడ్యూసర్ని. అందరూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఫ్యామిలీ స్టార్ శ్రీనివాసరావు. 21,000 సబ్స్క్రైబ్ చేసినటువంటి యొక్క ప్రతి ప్రేక్షకుడికి వీక్షకుడికి కృతజ్ఞతలు. అదేవిధంగా ముందు కూడా మంచి మంచి ఫన్నీ వీడియోస్ కొరకు మా ఏబిఎల్ మూవీస్ లోపల మీకు వీడియోస్ వస్తుంటాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామ్ మొగలోజీ, డైరెక్టర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. తమ్ముళ్ళు తమ్ముడు ముద్దుగున్నాడు మా తమ్ముడు. బుజ్జి తమ్ముడు ఎడతాడా అని ఏం లేదు, మంచి పడుకున్నాడు నా తమ్ముడు, బంగారం నా తమ్ముడు. అలా నీ కలర్ రాలే బాబు కలర్ మంచి మా డాడీ కలర్ వచ్చిండు. మా ఆయన కుంకుమ పూత వచ్చిండు, అందుకే ఇట్లా కలర్ వచ్చిండు. బాబాకు నీ మగడు వచ్చిండా? అవును, మరి నా మొగంతో స్పెషల్ తెప్పించుకుంది మా నీ మగడు తెత్తరే తెల్లవాడు నా తమ్ముడు. మరి చూడు ఎంత ముద్దుగున్నాడో. అక్క మంచిగా బుజ్జి బుజ్జి మా తమ్మునికి ఎవరి దిష్టి రాకదు. ముందే మా బావ దిష్టి తాగుతుంది, తెల్లగా ఉన్నాడు. చిచ్చి ఓ తమ్ముడు బంగారం. అందులోనే కూడా పచ్చలైన అక్క పిల్లో కాడ తల్లో కాడ కొద్ది బాధపడ్డామా పాప. మా మామ కొద్ది భయపడలే, కొద్ది బాధపడలే. అటు ఆయన, ఇక్కడ మేము, మా ఆడిబిడ్డ, మా అన్న, అందరం బాధపడ్డాం. మొక్కిన వాళ్ళే పిల్లగాడు పాలు పట్టి 3 హాస్పిటల్ తిరిగినా కూడా ఎవ్వరు పట్టలేదు అక్క. తిరిగి తిరిగి యాస్టకి వచ్చినాం. కాలు మొక్కినా కూడా కాదంటే కాదన్నారు. ఏం చేయాలి, ఎటు చూసినా ఏ దిక్కు లేకుంటే మా మామయ్య టీచర్ కదా, ఇక ఆయన దగ్గర చదువుకున్న ఓ పిల్ల డాక్టర్ అట. మా మామని గుర్తుపట్టి ఇక మా అత్తకు డెలివరీ చేసిన వాళ్ళే పిల్ల తల్లి బయటికి వెళ్ళిళ్ళు. అడ్డం తిరిగింది అన్న వాళ్ళే మా పానాలన్నీ గాలే కలిసినాయి. మా అత్తమ్మ అయితే చల్లగా మా ఇంటికి వచ్చింది, మాకు అదే చాలు. ఏం చేయాలి, పోయే వారం పోయింది, వచ్చే వారం వచ్చేది పరిస్థితి. 4 రోజుల దాకా నీరు లేవు, ఎవరికి ఇంట్లో నిమ్మనం లేదు. ఇక్కడ మీరు బాధపడదు, అక్కడ మేము బాధపడదు. మరి డాక్టర్ మా స్టూడెంట్ అమ్మాయి చూసి, సార్ మీరా సార్ అంటే, లేదు విడైన పరిస్థితి ఉందంటే, సార్ మీకు రుణం తీసుకోను చేస్తానే అని చెప్పి పట్టింది. దేవుని దేవాల, అమ్మవారి దేవాల మాత్రం తల్లి పిల్ల గడ్డం తిరిగింది, మళ్ళీ ఇల్లు చూసింది. అది లేకుంటే నా పానం అయితే పోయినట్టే. మరి
ఎట్లయితే అక్క మా తమ్ముడు లడ్డోలో కొట్టాడు ఈసారి ఊరంతా దావత్ ఇచ్చాడు. మా మామ ఎక్కనే ఉన్నాడు అక్క. లడ్డు లడ్డు ఊరంతా దావతే. మా బామ్మకి దావత్ ఎంత ముందుకే చైనా ఆటలు వచ్చి మంచి దావత్ చేద్దాం బామ్మకి. ఏ లడ్డు బాబు, లడ్డు బాబు, చెంపలు కందిపోతే వదిలే. అయ్యో మరి మీకు మీ అన్నయ్య రెండు కందిపోతాను ఇక. మరి బాబా దగ్గర నుంచి చూడకు ఈ కలర్ ని. అబ్బా ఎందుకు వస్తుంది? అందరూ మాతో సంబరం. దేవుని దేవాలో మాత్రం ఆ? మంచిగా వచ్చింది. మీ అందరి మంచి మాటలు, వ్యవహారము, ఊరు దీవెన్లు, అమ్మవారి దయ. అయ్యో మీ తమ్ముడు అరుగుతాడా కరుగుతాడా? గిన్ని సేవలు చేసినా కూడా తమ్ముడు ముట్టనెత్తలేడు. చూస్తాను మామయ్య. అయ్యో ఇక్కడ నుంచి కిక్కి ద్వారా చూస్తానవా? పిల్లగా అమ్మమ్మ మరి ఏడుతాను పాలేయకండి. అడగాలా? అయ్యో పురుడు ఎన్నడి చేస్తారు మరి ఎన్నడొచ్చిందట అయ్యగారిని అడిగిరా? 5 వద్దుల లింగాలు పెట్టాలి అక్క. ఇక పురుడు మరి నాకు తెలిసి మరి 21కి ఎత్తారు చేస్తాం. పోషక కూడా మంచిగా కోరుకుంటది. బావెందుకు పోతాడు మీరు బావ ఇంత తర్వాత బావ పోతాడు. మేమే కొత్త మా తమ్ముడు లేకపోనా మీ అన్న చెల్లెలే లొల్లి పెట్టుకుంటారా? మీరు పిసోళ్ళు ఉన్నట్టున్నారుగా. కూడా బాగానే కష్టపడ్డారు. మీకు ఎవ్వలకు మా అన్న తక్కువగా అడగండి. అబ్బలేదు ఈయన చోట ఆరిపోయింది చూడే. మంచిగా బాగానే కష్టపడ్డారు. ఏ అక్క అట్లా కరువుగా మాట్లాడుతుంది కానీ అట్లా ఏం కాదు. మంచిది, నిజంగా మంచిది. వాళ్ళే తిరిగి పాపం బాగా కట్టపడ్డది. మా అక్కనే అందలే మా బావ లేట్ తీసుకొచ్చింది. లేట్ గా అంటే ఏ అక్కడ పనులు లేవా తీయరాదు? మేమిద్దరం ఉంటే మీ ఇంట్లో. అయ్యో కేడు కేడు మామయ్య, సగం నీ పోలికున్నది, సగం అత్తమ్మ పోలికున్నది. దేవుని దేవల్ల, అమ్మవారి దేవల్ల నా పెద్ద కొడుకు కూడా ఇంత సంతానం కావాలి. వాళ్ళకి కూడా కావచ్చే నాకు చెట్టు కాయకు మళ్ళీ పండు చూసినట్టు వాళ్ళు మంచిగానే సేవ వాళ్ళకి కావాలి. ఇక బాబు మన తమ్ముడు వచ్చిన వేళ విశేషం వదన కూడా అయితే చూడు. అంతే కావాలి బిడ్డ. అయ్యి, మా వదిన చూస్తుంది. అబ్బా. తమ్ముడు బిడ్డ చెప్పిన చేసిన మామ చేసిన మీకు తమ్ముడు పుట్టిండని చెప్పిన. ఏమన్నాడు? మళ్ళీ వస్తానన్నాడు ఆయన. గుడి వారు రమ్మని చెప్పు. చెప్పిన వస్తానన్నాడు. ఇక రాడా తమ్ముడు పుట్టినందుకు? సమానాంచలు ఇస్తాం. ఊకోరాదే అన్న, నువ్వు భలే పరిష్కారం మాట్లాడుతున్నావు. ఏదైతే ఏంది పోషక అయితే ఎప్పటి లెక్క మందిలో కలిసింది. ఎందుకు ఎత్తున్నాయి అమ్మా మెల్లగా? ఏం చేయమంటావు సుజాత? నాకు బీపీ ఎక్కువైందో తక్కువైందో తెలియదు, నాకేం తెలియదు, ఇంత సొయ్యలేదు. నాకు టెన్షన్ అవుడు ఎట్టనో అని. అబ్బా దాకా తీసుకుపోయింది గుర్తుంది కానీ మళ్ళీ వచ్చేదాకా నాకు అసలు ఉంటానో అత్తనో రాను అనుకున్నా. ఘోరంగా అయింది కదవా. వీళ్ళు లేకపోతే నేను ఏమవుతుందో ఏమో. వీళ్ళందరూ కలిసి నన్ను మళ్ళీ ఎప్పట్లెక్క ఇంటికి తీసుకొచ్చి దవాఖానలో తీసుకుపోయిన వాళ్ళే డాక్టర్ రౌతం తక్కువ ఉన్నది అన్నది కదా ఒక్కటే గుర్తిగా. తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు నాకు కోడళ్ళు కాదు, నా బిడ్డలు సుజాత. ఈ 8 రోజులు నన్ను దవాఖాన పశువులు లెక్క చూసుకున్నారు. ఈ పిల్లగాడు చల్లగున్న 3 రోజుల దాకా పాలు పట్టలే. ఇది అన్ని దేవుళ్ళకు మొక్కిందాట, అప్పుడు పాలు పట్టింది. ఇక కొద్ది కోసైందా నాకే పాలు పడి పాడుగా. ఈడుగా నీడాయే మన దగ్గర ఇచ్చే కట్ట ఏం చేయాలి? మళ్ళీ బీపీ డెవలప్ అవుతుంది. ఇక అలా చూడెట్టాట పిల్ల పాపం మంచిగా చూసుకున్నది. ప్రత్యేకంగా మాకు ఒక్క నర్సులు ఎత్తింది రూమ్లో. ఎప్పటికప్పుడు 24 గంటలు చెక్ చేసుకుంటుండు. గట్లయితేనే ఇద్దరం బయట పడతాం.
పెద్ద ఆపరేషన్ అంటే చిన్నదా సుజాత, నీకు తెలియదా? చచ్చి బతికినట్టు అయింది. ఏడోకి బాబు నాకు తలకాయ వచ్చినట్టు అవుతుంది. ఇటు వండుకో, ఇటు వండుకో మామయ్య, ఏడవ కూకో. నీళ్ళకి రాకేసి అయ్యో కొంచెం మరిగా నొప్పులు తగ్గేటట్టు నీలగిరాకు వాయిలాకు అవి తీసుకొచ్చి జర నీళ్లు పెట్టి పోయేరు పోషవకు పాపం. నొప్పులన్నీ గుంజుతాయి కదా. పోతాం పోయిరు పిల్లగా ఇక మూల మీద ఉందా తీసుకురా. మీ దగ్గర ఉండే కదా మీ దగ్గర దానికి ఉంది తెచ్చుకో. మా ఇంట్లో ఒక చెట్టు ఉంది నీలగిరి, దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టి పోయిరు పాపం. చెట్లు అంటే భయం. రా నువ్వు పెద్దంది ఇక చెట్టు ఎక్కడానికి భయపడతాడ. బాగా పోతాడు ఇంటికి వచ్చిన బాగా పోతాడా? నీకేం భయం? చిన్న పొలికే ఇంకేమన్నా? ఇంత వెళ్తాడా? మన ఇంటికి వచ్చిన బాగా వెళ్తాడు. బాగా సుజాత, ఇక మీ అన్న పంతుల్ని అడిగి వచ్చినాక మరి 21 ఎప్పుడు చేస్తారో పూరుడికైతే అందరిని తీసుకురా, మన గ్రూపులు ఉన్న వాళ్ళని ఆడకట్టోళ్ళు అందరిని. అయ్యో వదినే, అందరికి అనుకోని అందరం వస్తాం, నువ్వేం బాధపడదు. అదే మరి పోసవాయు వాళ్ళకి చెప్పి పంపలేదు అనుకోకుండా. ఇల్లు పాది రావాలి, ఇంట్లో అందరూ రావాలి. మా తమ్ముని ఘనంగా చేయాలి మీ కూడు. మా గ్రూప్ లో అందరం వస్తాం. పోషవా ఏం చేయమంటావు సుజాత? చిన్నప్పుడే అవయ్య పేవకు నోసుకుందాను. ఇక్కడ వీళ్ళు నాకు అవ్వయ్య, వీళ్ళే నా తల్లి గారయ్య. లేకపోతే నేను ఏమవును, ఎట్లా అవును? అవన్నీ అది కత్తే పానం కలుపుకుంటా. ఏడవకత్తా తలకాయ పచ్చి బాలంతా. నేను మళ్ళా మందిలో కలుపుతా అనుకోలేదు సుజాత. పోషవ్వ, 2 కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, బిడ్డ అల్లుడు, అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. ఎందుకు బాధపడతా? పండాసంటి కొడుకు పుట్టిండు, నీకు ఇంకెందుకు బాధపడుతున్నావు? చాలా సంతోషంగా ఉండింగా. ఆ పని చేయమని ఎవరు అంటారు నిన్ను? చెప్పు. నీకు చేతనైనప్పుడు ఓ పనికి, ఎందుకు ఇప్పుడు పని గురించి ఆలోచిస్తావు? ఆరోగ్యమే బాగలేదా? నువ్వు ఎక్కువ ఏడవకు, పానం అంతా పుండు లెక్క ఉంటది. ఇక బాధపడకు, నేను పోయి అత్త బర్లకు కుడిది పెట్టే టైం అయింది. సరే బాగా పురుడుకైతే రా. తప్పకుండా అత్తం అందరం, నువ్వు బాధపడకు. సరే అక్క, మంచిగా మరి. బావా వారం 10 రోజులు దాకా ముందంతా ఎక్కిపోతుంది. చల్లగా ఇగో పోతే గాని రాంగా ఓ 2 కిలోల చికెన్ పట్టుకరా. అట్లనే అర్ధ కిలో అంతా మంచిగా కీమా మటన్ కొట్టించుకోనరా. మీ అమ్మకు మంచిగా గోలిచ్చి పెడదాం. మామయ్య, నువ్వు ఆయిలాకులు తీసుకురా పో. వేడి నీళ్ళ మసలు పెట్టి పోతాం. మెల్లవో మరి బా హాస్పిటల్ ఉండి తల నొప్పులేస్తుందిరా. నేను మంచి అల్లం చాయ్ తీసుకొస్తా. అబ్బా వదిన, మాకు కూడా పెట్టుకరా. సరే మన కోసమే. అత్తమ్మ పడుకోను. ఈ గులాబీ పూలు పెరుగులకు పెట్టుర్రేవు, అయ్యా పెరుగులు ఎర్రబడతాయి. లడ్డు కిరణ్, బాబు ఇలా పురుడు కదా అందరు చెప్పిన చుట్టాలందరికి. నిన్న సాయంత్రం చెప్పొచ్చిన పాపం, అందరు రమ్మన్నా, ఇల్లుకి ఇల్లే రమ్మన్నా. ఇలా పొద్దున కూడా పోయినా మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పోయేస్తా. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పినా కూడా మన మాట పోతుంది. లేదు బాబు, అందరు చెప్పొచ్చిన, ప్రతి ఒక్క ఇల్లు తప్పకుండా చెప్పొచ్చిన. వంట మనిషి మాట్లాడినా మరి? వంట మనిషిని మాట్లాడినా, ఇప్పుడు 1 గంట వరకు వస్తారు, మొత్తం అంతా తయారు చేస్తారు. అల్లుడు ఆటలు మాట్లాడారు, 4 ఆటలు మాట్లాడినా. తక్కువ మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. తక్కువ అందరు సరిపెట్టకు పోస్తాను. మరి మెల్లగా కళ్ళు మండుతాయి. బాంబాయి డ్రెస్ చుక్క కూడా పెట్టుకుంది. పెడతాను ఇగో. అబ్బా మొత్తం బాగా మంచిగా పెట్టు. నిన్న ఎవరో వచ్చిర్రు కదా నా జిట్టు పూసలు తీసుకోమంటి కదా. అయ్యో తీసుకున్నాం, కాళ్ళకు కట్టినాం అత్తమ్మ. ఇవాళ కడతారు కాదు, కట్టిర్రా? ఇవాళ పొద్దున్నే కట్టినాం. కొంచెం పెద్ద పట్టు పట్టు. డ్రెస్ మంచిగా ఉన్నది అత్తమ్మ, సూపర్ సెట్. అయ్యో దీని చేతుల కత్తే తమ్ముడు ఎడతనే లేడురా. దాని ముఖమే తాను కిసకిస నవ్వుతాడు. గోపాల చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా. రారా కన్నా, రారా కన్నా,
నా చిటికెలు చూస్తావే ఎవరో తెలుసా నాన్న నీలాడించే మీ అమ్మనురా నువ్వు ఆడితే నీ బొమ్మనురా ఇవారి మెడలు అట్టే పోతున్నాయి నీకే ఇట్లా చూస్తాండు. అయ్యో మామయ్య నిన్నే చూస్తున్నాడు. మామూలుడు ఏంటి అక్క నువ్వే ఎత్తుకుంటావా? నాకు ఇయ్యవా? ఒక్కసారి ఎత్తలేదు. అయ్యో పట్టు తప్ప నేను ఒక్కసారి ఎత్తుకోవద్దా మరి? పొద్దుగాల మీరిద్దరు తానం మెల్లగా మంచిగా పెట్టింది అక్క కళ్ళ కాటు. అయ్యో నువ్వు అరుగుతాను మీ తమ్ముడు అరుగుతాను. నాని ముద్దుగా ఉన్నాడు చూడత్తమ్మ నవ్వుతున్నాడు. ఇప్పుడే నవ్వుతాడు. లడ్డు చూడు ఇగో మీ తమ్ముడు లడ్డు. నీకే తమ్ముడా? నాకు కూడా తమ్ముడే. హాయ్ చిటు. మన డ్రెస్ ఎంత బాగుంది చూడు కదా. చూడరా ఎత్తుకుంటా నువ్వు. మావయ్యని ఎత్తుకుంటావా రా? మావయ్యని ఎత్తుకో. ఒకసారి ఎత్తుకో. అయ్యో మెల్లగా ఎత్తుకో మెల్లగా ఎత్తుకో. మెల్లగా మామయ్య చిన్న మరిదికి చిట్టి తాగేటట్టే ఉంటది. అమ్మ కొన్ని పాలు వాడు ఎత్తున్నాడు. పాలి అత్తమ్మ పాలి. రూప పేరు పెట్టే నువ్వు పెద్దవాది నువ్వు కాదే శివుడు. అవు పిల్లగా ఏం అక్షరం మీద వచ్చింది మరి పిల్లగానికి? అదే జన్మనామం మీద మా అనే అక్షరం వచ్చింది. మా అక్షరమా? మరి ఫస్ట్ పోషమ్మ పేరు పిలవాలి కదా. అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మరి పోషమ్మ అనడా పోషయ్య అనడా నాకు తెలియదు. మరి పిలుస్తానా? అయ్యో పోషయ్య 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 నవ్వుతాడుగా. సంధ్య నువ్వు పిలివే. నేను కూడా అట్నే పిలుచుడా? పిలవాలి అట్లనే. అమ్మో తీసుకో అమ్మ తీసుకోవే. నాని పిలుతున్నా నేను కూడా. పిలు. పోషయ్య పోషయ్యకు పోషయ్య పోషయ్యకు. అమ్మ మళ్ళీ మా అంటే మల్లన్న తోడిపోయి నేను. మల్లన్నకు అను. మల్లన్న మల్లన్నకు మల్లన్న మల్లన్నకు. హీరో ప్రిన్స్ మహేష్ బాబు లెక్కున్నాడు. ఓనా సరే అయితే ఇగో మీరు పిలవండి. ఏమైనా కిరణ్ ఇంతసేపు ఎవరు అత్తలేరు మళ్ళీ పురుడుకు చెప్పలేదని తప్పు పడతారు. పోయినా అందరి ఇళ్ళకు అమ్మా ఇంటింటికి 3 సార్లు పోయొచ్చింది. ఇలా చెట్ల తింటాలు పోతుంది అందరి ఇంట్లో కౌసే. ఈ ఎవరు వస్తారు ఏమో మరి. ఇక కూర బాగా అనిపించింది కానీ ఎంతమందికి అవుతారు ఎంతమంది వస్తారో తెలియదు. సరే కానీ పేరుతో విలువలు మల్లన్న మల్లన్నకు అను. పోషయ్య అన్నయ్య ముందుగల మరి పోషయ్యాను. మళ్ళా సార్ విలువ నువ్వు విలువా? నాకు భయమే. నీకు అన్నిటి భయమే. ఇక అమ్మ నువ్వు విలువ. నువ్వు విలువ అత్తమ్మ. నువ్వే విలువపోతే అత్తమ్మ ముందు నువ్వు వీలు తర్వాత నేను పిలుస్తా. పోషయ్య పోషయ్యకు పోషయ్య పోషయ్యకు మెల్లగానే పోషయ్య పోషయ్యకు.
పోషయ్య ఏం పెడతావు? మీ తాత పేరు పోసానేనా మీ తాత పేరు పెట్టుకో. పోసే పోసే పూ, పోసే పోసే పూ, పోసే పోసే పూ. ఇంకా ఒక ముచ్చట చెప్పాలా అది. వదినలే బుక్కుతుర్రా, నీకు పెడతలేరా ఏ దేవుడు? పెడతారు పెడతారు, వదినలే బుక్కుతారా, నీకు పెడతలేరా ఏ దేవుడు? పెడతారు. తీ సంధ్య మీ మరిది కట్ట పెట్టరా? ఆయన తినే టైం ఇంకా బొచ్చుడు ఉన్నట్టు అప్పుడే ఎగరపడతాండా తేడా. ఓ అత్తమ్మ నువ్వు పుస్తక బుక్ మరి నీకు పెద్ద ఆపరేషన్ అయింది, షీమ్ పోతుంది. నాకు ఆయన తెలియదా? అదే మరి మామ పులగండి వదినా కడుపుండ బుక్ కళ్ళు తాగు. పురుడు అంటేనే కళ్ళు గుడాలు, తాక్కుంటా గుడాలు బుక్తే కమ్మగా అనిపిస్తుంది. అంతే కదా మరి. తిను వదిలే మంచి తిను. మా అక్కకేంది ఏం తెలియకుండా ఎక్కిస్తూనే ఉంటది అని. అబ్బా నువ్వు తక్కువ నానే వంద అదే అన్నయ్య కూడా బుక్ బుక్కుతా ఏంది నువ్వు కూడా బుక్ తక్కువ పెట్టుకుంటా బుక్తున్నా పాపం మా అమ్మ పానం అంతా గుడ మీద ఉన్నట్టు కదా. నాకు తెలుసురా అని బాగా. నువ్వు చెడగొట్టు ఫస్ట్. అందరికి తెలుసురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటది. గట్టి కొట్టుర్రి.